హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఒకసారి నా వెనకాల చూసుకుంటే మొత్తం అంతా కూడా మంచే కనిపిస్తుంది మీకు. అంటే దాదాపు ఇదంతా కూడా అడవి ప్రాంతం అన్నమాట. అడవి ప్రాంతం అంటే నిన్న మనం చెప్పుకున్నాం. ఇక్కడికి బయలుదేరే ముందు మొట్టమొదటిగా ఒక గుడిని సందర్శిస్తామని చెప్పాం. ఆ మొదటి గుడి త్రిజద్గురు పీఠం నాగప్రతిష్ఠ. అంటే ఇక్కడ ఏంటి ప్రత్యేకత? నాగప్రతిష్ఠ అన్న దీంట్లోనే ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది మనకి. అసలు ఈ క్వశ్చన్ మార్క్‌ని దీనికి సంబంధించి అసలు లోపల ఏం జరుగుతుంది? అదేవిధంగా చాలామంది ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఈ గుడికి చాలా మహిమ ఉన్నదని, అదేవిధంగా చాలా ప్రత్యేకత ఉన్నదని చెప్పని అంటున్నారు. చూస్తే ఇటు చుట్టుపక్కల దాదాపు ఒక 20, 30 కిలోమీటర్ల అంతవరకు కూడా అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతం మధ్యలో ఈ గుడి ఉండడం ప్రత్యేకత అని చెప్పని చెప్తున్నారు. ఈ గుడికల ప్రత్యేకత ఏంటి? అదేవిధంగా వారు చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ 45 రోజులు నిద్రిస్తే మంచి జరుగుద్దని చెప్పని చెప్తున్నారు. ఆ 45 రోజులు ఏంటి? ఎందుకని 45 రోజులు నిద్రించాలి? ఆ 45 రోజులు నిద్రిస్తే ఏం మంచి జరుగుతుంది? అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ నాగప్రతిష్ఠ ఇక్కడ మనం చెప్పినట్టుగా క్వశ్చన్ మార్క్‌లో నాగప్రతిష్ఠ అంటే ఏంటి? అంటే మనకు చాలా సందేహాలు మీకు కూడా రావచ్చు. నాకు కూడా అదే విధంగా సందేహాలు వచ్చినాయి. నాగప్రతిష్ఠ చేయడం వల్ల ఏం జరుగుద్ది? ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. మనం ఇక్కడికి రానే వచ్చేసాం. శ్రీ జగద్గురు పీఠం నాగప్రతిష్ఠ ముఖద్వారం అయితే ఇదే. అయితే నాతో పాటు రండి, లోపలికి వెళ్దాం. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం. వచ్చినందుకు చాలా సంతోషం అండి. ఇవాళ భీష్మాష్టమి, చాలా పర్వడి రోజు. ఎప్పుడైనా మన నాగప్రతిష్ఠా కార్యక్రమాలు మొదలు పెట్టుకునేటప్పుడు ముందుగా స్వామివారి చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేసి, తర్వాత సూర్య భగవానుడు మనకి సాక్షాత్తు ఆయనే మనకు ప్రత్యక్ష దైవం. ఆది మానవ టైం నుంచి ఈ దేవీ దేవతా విగ్రహాలు కానీ ఏవైనా లేనప్పుడు వాళ్ళు కొలిచేవారు, సూర్యనారాయణమూర్తినే కొలిచేవారు, సాక్షాత్తు ఆ పరమాత్మనే కొలిచేవారు. ప్రార్థన చేయటం వల్ల అనేక ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ నివారణ, ఆరోగ్యం చేకూరుతుంది. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు. ఇప్పుడు మనం సూర్య నమస్కారాల కార్యక్రమం చేసుకున్నాము. ఒకసారి అయ్యగారు మంత్రం చెప్తారు, నమస్కారాలు చేసుకుంటాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమతనయంత దేవాస్తాం విశ్వరూపా పసవో వదంతి. సానో మంత్రేషు మూర్ఛన్దుహానాదేనుర్వాగస్మ నుపదుశ్చరేదు. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాధిరాన్ నవానాం గ్రహాణాం ఆనుకూలత ఫలసిద్ధిరస్తు. సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. చక్కగా నమస్కారం చేసుకోవాలి. మగవాళ్ళు మటుకు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళు నమస్కారం చేసుకుని అంతే ఉండండి. అందులో కూడా నేను చెప్పేటువంటి నామాన్ని సూర్య భగవాన్ని ఉద్దేశించి గట్టిగా చెబుతూ చక్కగా నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయాలి. త్రిజద్గురు పీఠం నాగప్రతిష్ఠకి మనం వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది, వారి నమ్మకాన్ని ఏ విధంగా నమ్మి ఇక్కడికి వచ్చారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. రండి ఒకసారి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇక్కడికి ఈ విషయాన్ని తెలుసుకుని ఎలా వచ్చారు, ఎందువలన వచ్చారు ఇక్కడికి? మేము మా కుటుంబ సంక్షేమం, మా పిల్లల సంక్షేమం కోసం మాదిపాడు అనే
పల్నాడు జిల్లాలో మాదిపాడు ఉందని మేము యూట్యూబ్లో చూసి తెలుసుకుని ఇక్కడ నాగప్రతిష్ఠ కోసం గండబేరుండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వచ్చామండి. వచ్చి ఈరోజు ఉదయం 5 గంటల నుంచి పూజ ప్రారంభించి మా పాపకి జాబ్ రావాలి, మంచి మ్యారేజ్ కుదరాలని ఆశతో మేము, అలా మా కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని ఈవేళ నాగసర్పాల ప్రతిష్ఠ కోసం వచ్చామండి. అలా పొద్దున్న నుంచి కూడా పూజలు చేసి హోమాలు చేసి మా చేత నాగప్రతిష్ఠ చేయించారండి. అంటే మీకు ఎలా తెలిసిందండి ఈ విషయం? అంటే ఇక్కడ ఇలా జరుగుతుంది, ఈ ప్రతిష్ఠ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎంత మహిమ గల స్వామి ఉన్నారని చెప్పని మీకు ఎలా తెలిసింది? మాకు మా సిద్ధాంత్ గారు ఉన్నారండి బందరు, ఆయన ద్వారా తెలిసిందండి. మేము ఇలా కుటుంబ సంక్షేమం కోసం ఏదో పూజ చేయించాలంటే నాగప్రతిష్ఠ చేయించండి, చాలా బాగుంటుంది, మాదిపాడు పల్నాడు జిల్లాలో బాగుందండి, అక్కడ ప్రతిష్టలు బాగా చేస్తున్నారు అన్నారు. అది తెలిసిన అడ్రస్ తీసుకుని మేము ఫోన్లో మాట్లాడి నిన్న మధ్యాహ్నం బయలుదేరి వచ్చామండి. ఇక్కడ రాత్రి మాకు సౌకర్యాలన్నీ కూడా బాగా చూశారు, ఇక్కడ మాకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలా ఉదయం నుంచి కూడా పూజ కూడా చాలా ఆనందంగా ఘనంగా చేసి మా అమ్మాయి చేత నాగప్రతిష్ఠ చేయించారండి. మీరు ఏమేమి కోరికలు కోరుకున్నారు, ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పని మీరు కూడా నమ్ముతున్నారా? మేమైతే లక్ష్మీ నరసింహ స్వామి మీద ఆయన మంచి నమ్మకాలు తీర్చే భగవంతుడు కాబట్టి మేము నమ్మకాలతో మా పాపకు మంచి ఉద్యోగం రావాలి, మంచి మ్యారేజ్ కుదరాలనే ఉద్దేశంతో వచ్చాం. అలాగే మాకు కన్ఫర్మ్ గా కూడా లక్ష్మీ నరసింహ ఆశలతో మాకు అనుకున్నది మాకు జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. అంటే ఈవేళ పూజ కూడా అంత అలా ఘనంగా చేశారు మాకు, అందుకే మాకు ఇంకా ధీమా కలిగింది మాకు. అది అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? మేము ఈస్ట్ గోదావరి నిడదవోలు మండలం కలవచల్ల గ్రామం అండి మాది. నేను మధ్యాహ్నం బయలుదేరి కారు వేసుకుని వచ్చామండి ఇక్కడికి. రాత్రి వచ్చినోడికి 8 అయింది. అక్కడి నుంచి అకామిడేషన్ అంతా కూడా మేడం గారు బాగా చూశారు మమ్మల్ని అందరినీ కూడా. మాకు ఒక రూమ్ ఏర్పాటు చేసి రూమ్ కూడా చాలా శుభ్రంగా ఉంచి అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేశారండి మాకు. మరో భక్తులను అడిగి వారి ఉద్దేశం ఏ విధంగా ఉందో, ఇక్కడికి వచ్చిన తర్వాత పూజలు ఏ విధంగా జరిపించారు, వాళ్ళు ఏ కోరిక మీద వచ్చారు, వాళ్ళు ఏ నమ్మకంతో వచ్చారు అనేది అంశంపై మరో భక్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడికి ఎందువల్ల వచ్చారు, ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఇంత మహిమగల దేవుడు ఉన్నారని చెప్పని, కోరికలు తీరుస్తున్నారని చెప్పని అందరూ అంటున్నారు, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? నా పేరు సత్య, మా వారి పేరు విజయభాస్కర్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. యూట్యూబ్ చూస్తుంటే అమ్మవారి వీడియోస్ కనిపించాయి. అది చూసి ఇక్కడ నాగప్రతిష్ఠ జరుగుతుంది అని తెలిసింది త్రిజగద్గురు పీఠంలో. మాకు ఎప్పటి నుంచో నాగప్రతిష్ఠ చేయాలని ఉంది. చూసిన వెంటనే అమ్మవారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. తర్వాత వెంటనే అమ్మవారు బాగా స్పందించారు. మాకు ఇలా నాగప్రతిష్ఠ చేయాలని ఉంది అమ్మ అంటే, మీరు తప్పకుండా వెంటనే రండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాము, ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ అమ్మవారు సొంత అమ్మలాగా మమ్మల్ని బాగా చూసుకున్నారు. అలాగే అన్ని సౌకర్యాలు కలిగించారు. ఈరోజు ఉదయం పూజ అని చెప్పారు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేశారు. ఇంతవరకు ఇంత విశేషంగా పూజ చేయడం ఎక్కడ చూడలేదు. మేము చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం ఇండియాలో, ఇంత ఎక్కువసేపు ఇంత దగ్గరుండి సొంత పిల్లల్లాగా వాళ్ళని సొంత బిడ్డల వల్లే చూసుకున్నారు అమ్మవారు. నిజంగా ఆవిడకి రుణపడి ఉంటాము. అలాగే ఈ త్రిజగద్గురు పీఠంకి మేము మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. నేనైతే నాగప్రతిష్ఠ చేసుకోవాలి, అలాగే మాకు పెళ్ళై 1 year అయింది, సంతానం కోసమని వచ్చాము. మళ్ళీ మళ్ళీ ఈ ఆలయానికి మేము రావాలని అనుకుంటున్నాము. ఇక్కడ పూజ కూడా బాగా చేశారు. ఎవరికైనా నాగదోషం ఉన్నా, ఇంకా ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ఠ చేయాలని ఆశిస్తున్నాను. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందువల్ల ఇక్కడికి వచ్చారు చెప్పండి? మేము వరంగల్ నుండి వచ్చామండి, తెలంగాణ నుండి. నా పేరు ఓంకార్నాథ్ అండి. మా పాప పెళ్లి కోసం అని మేము ఇక్కడికి, మా మిత్రులు చెప్పారు ఇక్కడికి వస్తే బాగా జరుగుతుందని, అందుకోసం పూజ కోసం అని వచ్చాము. చాలా బాగా జరిగింది ప్రస్తుతానికి అయితే. చూస్తాం మేము కూడా ఎట్లా ఉంటుందో, మాకు కూడా తెలియదు కాబట్టి చూద్దాం అనుకుంటున్నాం. అంటే ఇది త్రిజగద్గురు పీఠం వచ్చేటప్పుడు నాగప్రతిష్ఠ అనేది ప్రత్యేకత అని ఇక్కడ చెప్తున్నారు. మీరు మరి నాగప్రతిష్ఠ అనేది చేయించుకున్నారా? నాగప్రతిష్ఠ కోసమే వచ్చామండి మేము. నాగప్రతిష్ఠ అయిపోయిందండి ఇప్పుడే, దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఎలా ఉందండి ఇక్కడ ఈ వాతావరణం, ఎలా ఉంది ఇక్కడ రిసీవింగ్ ఎలా ఉంది? ఎట్లా వాతావరణం బాగుందండి, రిసీవింగ్ కూడా వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి. చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం మేము కూడా. మీరైతే ప్రత్యేకంగా రావడానికి వెళ్తారు? మా పాపది మ్యారేజ్ కోసం అని వచ్చాము. నమస్కారం గురుగారు. నమస్తే అండి, చెప్పండి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇక్కడ ఈ స్థల పురాణం ఏంటి, దీని ప్రతిష్ట ఏ విధంగా జరిపిస్తున్నారు, మీ గురించి కూడా చాలా మంది ఇక్కడ చెప్పారు, అసలు ఏంటి సార్? ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధమైందండి. ఇది గండబేరాల అష్టముఖి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా అద్భుతమైన టెంపుల్.
ఈ టెంపుల్లో మనం ఈ నాగ ప్రతిష్టలు ఇలా జరుగుతున్నాయని నాకు కూడా వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నేను కూడా వాళ్ళ ద్వారా వీళ్ళ నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అవటం జరిగితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అష్టముఖి గండబేర లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. వాటితో పాటు త్రిజగద్గురు పీఠం అని ఒక పీఠం కూడా స్థాపించి ఉంది ఇక్కడ. దాని ద్వారా నాగ ప్రతిష్టలు చేస్తున్నాము. మొత్తం నాగ ప్రతిష్టలు 288 రకాల సర్పదోషాలు ఉన్నాయి. ఈ సర్పదోషాల్లో కుజదోషాలకి సంబంధించి కానీ, లేకపోతే తక్షక కాల సర్పదోషం కానీ, వాసుకి కాల సర్పదోషం కానీ, గుళికా కాల సర్పదోషం, అనంతనాగ కాల సర్పదోషం కానీ, పద్మనాగ కాల సర్పదోషం, ఇలా అనేక రకాలైన భయంకరమైన కాల సర్పదోషాలు ఉన్నాయి. వీటి వలన వివాహాలు లేట్ కావటము, పిల్లలకి వివాహమైన వాళ్ళకి సంతానం కలగపోవటము, ఇలాంటి ప్రాబ్లం రావటము, ఒకసారి దగ్గరికి వచ్చిన మ్యాచెస్ కూడా పోవటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకుని నేను కూడా యాస్ట్రాలజర్ అవటం వలన ఒక 30-40 మందిని పంపించానండి ఇక్కడికి. సంతానం లేని వాళ్ళని పంపించడం జరిగింది. అట్లాగే పెళ్లిళ్ళు కాని వాళ్ళని పంపించడం జరిగింది. అలాగే వివాహాలు దగ్గరకు వచ్చి పోవటము, కొన్ని బాధలు ఉన్న వాళ్ళని కూడా పంపించానండి. ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళని, తర్వాత కుటుంబంలో కలహాలు ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ పంపించడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా ఇక్కడ నాగప్రతిష్ఠ చేసిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ అండి. నా కళ్ళతో నేనే చూశానండి. ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన ఉపేంద్ర గారు అని ఒక ఆయన వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆయనకి ఫిబ్రవరి 13వ తేదీన ఈవినింగ్ 4:15 పాప పుట్టిందండి. 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. ఇప్పుడు అట్లాగే నేను చేయించిన వాళ్ళు 2 ప్రెగ్నెన్సీ ఉన్నారండి. ప్రెగ్నెన్సీ అయి ఉన్నాయి. వాళ్ళకి ఒకరికి 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ఒకరికి 11 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. అది అలాగే మనము వివాహాల కోసం చేయించిన వాళ్ళకి కూడా వివాహాలు కుదిరినాయి. చాలా అద్భుతంగా ఉన్నారు. ఇలా కుటుంబంలో కలహాలు ఉన్న వాళ్ళు, తర్వాత చిన్న మనీ ట్రాన్స్ఫర్ సీట్ గురించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, చాలా రకరకాల గొడవలు ఉన్నాయండి. అలాంటి వాళ్ళు కూడా అన్ని ప్రాబ్లమ్స్ సెటిల్ అయ్యారు. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే అండి, అష్టముఖి లక్ష్మీ నరసింహస్వామి ఈ పీఠంలో అడుగు పెడితే ఎవడైనా సరే ఎంత దరిద్రం ఉన్నా సరే వదిలిపోవాల్సింది. అంత అద్భుతంగా చేస్తున్నారు ఇక్కడ. చాలా అద్భుతం అన్నమాట. ఇక్కడ అందరూ కూడా రావచ్చు. కాలసర్ప దోషం అనేది ఒక్కరికని కాదండి, అందరూ కూడా జీవితంలో ప్రతి మనిషికి కూడా ఎటో ఒక సైడ్ నుంచి దోషం ఉంటది కంపల్సరీగా. మేము జాతకాలు చూస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంటది ఏదో ఒక దోషం ఉంటది. మన ఇప్పుడు వచ్చి రవి శుక్ర కలిసి ఉన్నారనుకోండి, 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ భార్యాభర్తలు విడిపోవటము, భార్యాభర్తల మధ్య కలహాలు ఉండటము, అట్లాగే శని బుధ కలిసి ఉన్నారనుకోండి, ఇలాంటి చిన్న ఇబ్బందులు, గొడవలు అవటం, ఫ్యామిలీలో గొడవలు అవటం, ఇలాంటి అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. శుక్రుడితో కేతు కలిసి ఉన్నాడు అనుకోండి, అది మరీ డేంజరస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకోవాలంటే ఇలాంటి మంచి గుళ్ళలో చేయించుకుంటే ఈ స్వామి పవర్ ఉంటది కదండి, ఆ స్వామి పవర్ వలన, ఈ అనుష్ఠానం వలన వాళ్ళకున్న బాధలు అవన్నీ తొలగుతాయని చెప్పేసి మా నమ్మకం అండి. ఓకే అండి. అయితే రైట్, మీరు చెప్తుంది బాగానే ఉందండి. ఈ ప్రతిష్ట గురించి కానీ నా ప్రతిష్ట గురించి అంతా బాగా చెప్పారు. మీరు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా మంచి జరిగిందని చెప్తున్నారు. రైట్. ఓకే, మీరు కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు పూజ చేయించుకుని ఈ రోజు మీరు కూడా ప్రతిష్ట చేశారు. దాని గురించి ఒకసారి చెప్పండి. ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. నాకు 2 కుమారులండి. పెద్ద బాబు పేరు మనీష్ కుమార్, చిన్నోడి పేరు రోహన్. వీళ్ళిద్దరికి కూడా అన్ని కూడా ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ ప్రకారమే పేర్లుగా పెట్టడం కానీ అన్ని కూడా మేము చేసాం. అయితే పెద్ద బాబుకి కొన్ని దోషాలు ఉన్నాయి జాతకరీత్యా. ఆ దోషాలు కూడా ఎక్కడ చేయిస్తే బాగా పని అవుతుంది నాకు. రిజల్ట్ చూసా అన్ని చోట క్లియర్ రిజల్ట్ కనిపించింది మనకి. అద్భుతంగా ఉంది. ఇంకా ఇక్కడే చేయించాలి, అష్టముఖి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు ఇక్కడ, మంచి రిజల్ట్ వస్తుంది, అద్భుతంగా ఉంటది అని చెప్పేసి నా మనసుకు అనిపించిందండి. ఇంకా మా బాబుకు కూడా కుజదోషం ఉంది, అలాగే 7వ కేతు ఉన్నాడు, ఇలాంటి లగ్నంలో రాహు, ఇలాంటి చిన్న దోషాలు ఉన్నాయి కంపల్సరీగా. ఆ దోషాలు రేపు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవ్వకూడదు. ఇప్పుడేంటి నవ్వే డేస్ జరిగేది ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూసి చూడకుండా తెలియని సిద్ధాంతులు, తెలియని పంతులు చెప్పిన మాటలు విని ముందుకెళ్ళిపోతున్నారు. షష్టాష్టకాలు అయితే వివాహం చేసుకోకూడదు, ఏదో ఒకటి రెమెడీ చూసి చేసేయమంటున్నారు. అలా చేసుకున్న తర్వాత వాళ్ళు అనిపిస్తారు శిక్ష. ఇప్పుడు మీరేమో ఎలాగోలా తల్లిదండ్రులు చేసుకుని దులిపేసుకుంటారు, తర్వాత వాళ్ళు భార్యాభర్తలు విడిపోవటము, సంతానం కలకపోవటము, రకరకాల ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి అద్భుతమైన టెంపుల్ కి వచ్చి చేసుకోవటం వలన ఈ స్వామి మెయిన్ పవర్ఫుల్ అండి. లక్ష్మీ నరసింహస్వామి అంటే నాకు చాలా ఇష్టం. అందుట్లో అష్టముఖి గండబేర లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అన్నమాట. అలాగే శుక్రదోషం ఉన్న వాళ్ళకి కూడా పక్కన అమ్మవారు ఉంటది, మన భూదేవి సమేత ఇక్కడ
శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఇక్కడ ఉన్నది. కాబట్టి అమ్మవారు కూడా శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు స్వామి దగ్గరే ఉంటారు. కాబట్టి స్వామిని దర్శనం చేసుకుని అమ్మవారు కుంకుమ పూజ చేసుకుంటే అద్భుతంగా వివాహం అయిపోతుంది. అదండి. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. నేను మీ శ్యామ్. ఈరోజు మనం త్రిజగద్గురు పీఠం అదేవిధంగా నాగప్రతిష్ఠ సంబంధించి ఈ దేవాలయంలో ఉండడం జరుగుతుంది. ఈ దేవాలయం ప్రత్యేకత గురించి ఈరోజు మనతో పాటు చెప్పడానికి నాగమణమ్మ గారు మనతోనే ఉన్నారు. ఈ గుడి నిర్వాహకులు, అదేవిధంగా ఈ గుడిని ఆమె దగ్గరుండి కూడా నడిపిస్తున్నారు. వారి తాతల కాలం నుంచి కూడా ఈ గుడిని అయితే మాత్రం ఈ పీఠాన్ని నిర్వాహకులు నడిపిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే అమ్మ. నమస్కారం బాబు. అమ్మ, మేము తెలుసుకోవడం అయితే మాకు తెలిసిన విధం అయితే ఇదంతా కూడా అరణ్యం అని చెప్పని అన్నారు. మన ఈ కృష్ణానది తీరాన ఉన్న ఈ అరణ్యంలో ఈ గుడి ఉంది అని చెప్పని అన్నారు. ఈ గుడి ప్రత్యేకత గురించి కూడా చాలా కొద్దిపాటి మందికి తెలుసు, అవునండి. చాలా తక్కువ మందికి అవును. తెలుసు. కానీ చాలా మహిమ గల గుడి అని కూడా లక్ష్మీ నరసింహస్వామి గారి ఈ ప్రపంచంలోనే మొదటి విగ్రహం అని కూడా, అదే మొదటి ప్రతిమ అని కూడా చెప్పడం జరుగుతుంది. అవును. అసలు ఈ స్థలాన్ని గురించి కానీ ఈ ఉన్న ప్రాంతాన్ని గురించి ప్రత్యేకత ఏంటో ఒకసారి మాతో చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు బాబు. చాలా మందికి ఈ క్షేత్రం, ఈ పీఠం ఇక్కడ ఉందని తెలియపోవటం కారణం ఇది ఆధ్యాత్మిక కేంద్రం. ఆధ్యాత్మికంగా ధ్యానం తపస్సు చేసుకునే వాళ్ళకే ఇది ఇక్కడ పీఠం ఉందని తెలియటం. పూర్వంలో ఈ పీఠ స్థాపకులు పూర్వాశ్రమంలో నాకు మాతామహులు అయిన శ్రీ సత్యానంద సరస్వతి స్వామి గారు స్థాపన చేశారు. వారి శిష్యులు ద్వారా వాళ్ళు ధ్యానంగా ఒక తపస్సుగా దీన్ని నిర్మితం చేయటం జరిగిందనమాట. అలాగే ఈ అష్టముఖ గండభేండ నరసింహస్వామి అనేవారు భూమి మీద మొట్టమొదటి ప్రతిష్టగా ఇక్కడ త్రివిధుల పీఠంలో 1970 జూన్ 14న చేయటం జరిగింది. అయితే మంత్రశాస్త్రంలో అధరణ వేదంలో మంత్రమూర్తిగా ఉన్న స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయటం జరిగింది. ఓకే అమ్మ, మీరు చెప్పారు ఇప్పుడు మీ తాతగారు, అదే మీ పితృమహులు అయిన వాళ్ళ నాన్నగారు ఇది నిర్వహించారు అని చెప్పని, అవునండి. గురువు గారు అని చెప్పని అంటున్నారు. ఈ అరణ్యంలో ఇక్కడ నిర్మించడానికి కానీ, లేదంటే ఇక్కడ ఉండడానికి కానీ ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ జనరేషన్ కూడా ఇప్పటికి కూడా చుట్టుపక్కల కూడా దాదాపు ఒక 20 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రాంతంలో ఏమీ లేదు. ఇక్కడ అవునండి, అవును. ఒక కృష్ణా నది ఒకటి ప్రవహిస్తుంది తప్ప ఈ నది ఒడ్డున ఇక్కడ ఏమీ లేదు. అటువంటిది ఆ కాలంలోనే నిర్వహించారు, ఆ కాలంలోనే ఇక్కడ ఉండి జపం చేశారని చెప్పన్నారు. ఒకసారి ఆయన గురించి చెప్పండి. దాదాపు 55 ఏళ్ళు దాటిపోయింది. అయితే గండపేట నరసింహస్వామి ప్రపంచంలో ఎక్కడా లేని మూర్తి కాబట్టి అది ప్రతిష్ఠ చేయటానికి స్వామి యొక్క ఆదేశం. స్వామి గండపేట నరసింహస్వామి భారద్వాజ గోత్రం, స్వాతి నక్షత్ర జననం. ప్రపంచంలో ఎక్కడా లేని స్వామి కాబట్టి ఎక్కడ ఊళ్ళల్లో ప్రతిష్ఠ చేయకూడదు. గండపేట నరసింహస్వామి వారే చెప్పారు గురువు గారికి, నాది భారద్వాజ గోత్రం కాబట్టి భరద్వాజ మహాముని సంచరించి తపస్సు చేసిన వేదభూమిని ఎంచుకోమని. అట్లా ఇక్కడికి వచ్చి ఈ స్థల నిర్దేశం చేయటం జరిగింది. చాలా చోట్ల తిరిగారు ఈ చుట్టుపక్కల కూడా. అయితే కొన్ని వేల ఎకరాలు ఇక్కడ భరద్వాజ మహాముని సంచరించి తపస్సు చేసిన వేదభూమి ఉంది. దగ్గరలో ఇక్కడ దక్షిణ కాశీగా పిలబడే నందుల రేవు అనే ఒక క్షేత్రం ఉంది. అక్కడ భరద్వాజ మహాముని ప్రతిష్ఠ చేసిన తపోలింగం, ఇప్పుడు మనకి సోమలింగం అంటున్నారు కదండి, అలా లింగం కూడా ఉన్నది. అది మనకి చరిత్ర ఆధారాలుగా ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి. గండపేట నరసింహస్వామి గారు అప్పుడు గురువు గారికి ఒకనొకప్పుడు గోదావరి సముద్రం కలిసిన సంగమంలో స్వామివారు సాక్షాత్కరించి గురువు గారికి పసుపు అక్షింతలు ఇచ్చి, స్థల నిర్దేశానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ పసుపు అక్షింతలు వెదజల్లితే అవి అందరూ చూస్తుండగానే ఒకటిగా ఎక్కడైతే గుమిగూడుతాయో అది నాకు ప్రతిష్టకు అనుకూలమైన స్థలం అని స్వామి ఆదేశంతో ఈ స్థల నిర్దేశం చేశారు. ఇది కూర్మ అవతార రూపంగా ఉన్నది ఈ క్షేత్రం. ఈ చుట్టుపక్కలంతా దక్షిణంగా అడవులు, ఉత్తరంగా కృష్ణానది పారటం, నైరుతి కనుమల్లోంచి చక్కగా పడమర భాగంగా వాయువ్యంగా ప్రవహిస్తూ మళ్ళీ ఉత్తర వాహినిగా తూర్పుగా మళ్ళీ మనకి
నది ప్రవేశం. తూర్పుగా ఈశాన్యంగా మనకి అంతమయ్యి అమరావతి మీదుగా ఇది నది ప్రయాణం సాగుతోంది. ఒక మనకు ఆగ్నేయంలో లేదు కానీ అన్ని వైపులా కృష్ణానది ఇక్కడ ఉండటం అనేది కూడా చాలా విశేషం. మనకి ఏంటంటే పెద్దలు చెప్పేది ఏదైనా దైవము, మన తపస్సు, ధ్యానాలు, తర్వాత హోమాలు, యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ మనం ఏదైనా అరణ్య ప్రాంతంలో కానీ నదీ తీరాల్లో కానీ చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయని అంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్వామి యొక్క ఆదేశంతో ఇక్కడ స్థల నిర్దేశం చేసి ఈ పీఠ నిర్మాణం చేయడం జరిగింది. అంటే మీకు మీ గురువు గారు అనే తాతగారు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మీరు అప్పుడు చిన్న వయసు చిన్న నుంచి పాపనండి, 4 ఏళ్ల పాపని ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి. అవును. అప్పుడు మీకు ఊహ తెలిసిన కాడి నుంచి ఆయన పూజలు ఏ విధంగా నిర్వహించేవారు, ఆయన ధ్యానం ఏ విధంగా ఉండేది, ఇక్కడ ఈ శక్తి కానీ అది నిలబెట్టడానికి కానీ ఏ విధంగా కృషి చేసేవారు వారు? చిన్నపిల్లలం కానీ ఆడుతూ పాడుతూ వారి శిష్యులతో మాట్లాడిన మాటలు కానీ అవన్నీ మాకు ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయండి. ఆ విలువలు అనేవి గొప్పవి. పరమహంస అన్న మాటగా ఆయనే నిదర్శనం. ఒక కౌపీనం అంటే ఒక గోచి తప్ప ఏమీ పెట్టుకుని తిరిగేవారు కాదు. ఆయన సంపాదించాలంటే కొన్ని కోట్లు సంపాదించేవాళ్ళు, కానీ అలా కాదు. ఎప్పుడు ధ్యానం, జపం, సాధన, అందరికీ పిలిచి మంత్రోపదేశాలు ఇవ్వటం. మంత్రం అంటే గోప్యము, ఎవరికి ఇవ్వకూడదు అని అనుకునే ఇదిలో కూడా ఆయన అందరికీ పిలిచి కూర్చోబెట్టి అందరికీ మంత్రోపదేశాలు ఇచ్చి వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా ఆ యొక్క తపసాధనతో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించి అలా చేసేవారు. ఎప్పుడు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒక రాత్రి పూట మెలకు వచ్చి కళ్ళు మూసుకొని చూసినా కూడా, కళ్ళు తెరిచి చూసినా కూడా స్వామి జపమాల పట్టుకొని జపం చేస్తూనే కనిపించేవారు నాకు ఎప్పుడు. చాలా అండి. అలాగే చూసేదాన్ని నేను ఎప్పుడు. తెల్లవారుజామున అలా కనిపించేవారు. తెల్లవారుజామున 3ంటికే లేచేవారు, స్నానం చేసేవారు, వచ్చేవారు. ప్రాతకాలం అంటే సూర్యోదయం అయిపోయేసరికి మనకి ప్రాతకాల పూజ, బాలభోగ నైవేద్యం, తీర్థప్రసాదాలు బయటికి రావటం, అంటే త్రికాల సంధ్యావందన, త్రికాల హోమాలు, త్రికాల అర్చనలు, త్రికాల మహానైవేద్యాలు అన్ని జరిగేవి ఇక్కడ. చాలా వైభవంగా ఉండేది. అంటే ఇంత అరణ్య ప్రాంతంలో, ఇంత భయంకరమైన ప్రాంతంలో అప్పటి నుంచి ఉంటున్నారంటే మరి మీకు ఎప్పుడు భయం కలగలేదా? అలవాటు అయిపోయిందండి చిన్నపిల్లప్పటి నుంచి ఉండటం. తాతగారు యొక్క ఇది అంటే తాతగారు అను గురువు గారు, ఆయన యొక్క ఉపదేశం, ఆయన యొక్క ఇదిలో మేము పెరగటం వల్ల మాకు అసలు అనిపించదు. ఇప్పటికి కూడా మాకు బయట ప్రపంచం ఆలోచన అనేది లేదు. అలాగే పెరిగాము. అలాగే ఆ మనోధైర్యంతోనే నేను ఇక్కడ ఉంటున్నాను. ఇన్ని కార్యాలు ఆయన యొక్క అనుగ్రహంతోనే నేను చేయగలుగుతున్నాను. అదేనమ్మా. అంటే ఈ త్రిజద్గురు పీఠానికి కానీ అదేవిధంగా నాగ ప్రతిష్టకు కానీ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించిన పూజల వల్ల చాలా లాభాలు పొందుతారని చెప్పని కూడా తెలుస్తుంది. అంటే మీరు నిర్వహిస్తున్న ఈ పూజలు కానీ లేదంటే ఏ విధంగా నిర్వహిస్తారు, భక్తులు ఏ విధంగా విశ్వసిస్తున్నారు కానీ అదొకసారి మాతో పాటు చెప్పండి. మంచి ప్రశ్న అండి. ఎందుకంటే గండపేట నరసింహస్వామికి నాగప్రతిష్ఠలకు అనుసంధానం ఉంది. ఎక్కడైనా నాగప్రతిష్ఠలు అనేవి అనుసంధానం లేని దేవాలయాల్లో మన నాగప్రతిష్ఠలు చేయరాదు. అంటే తల్లి బిడ్డల సంబంధం లాంటిదన్నమాట. గండపేట నరసింహస్వామి మనకి ముందుగా కనిపించే ముఖము గండపేరుండ పక్షి ముఖం. మన కింద తిరిగే ఏదైనా దుష్టనాగాలన్నింటినీ వేటాడేది అంటే గరుడ పక్షి అంటాం కదా. గరుడ పక్షి కన్నా శక్తివంతమైంది గండపేరుండ పక్షి. ఒక రాక్షసుడు, ద్విజాసురుడనే రాక్షసుడు కిందంతా సర్పరూపం, తల మానవ రూపంతో ఉండే రాక్షస సంహారం కోసం స్వామి ఉద్భవించారు. అయితే ఈ సకల సర్పదోషాలు అనేవి మనకు కుజ దోషం, కాలసర్పదోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు కానీ, సంతానం లేని అనారోగ్య సమస్యలు కానీ, గృహవాస్తు సమస్యలు కానీ, ఏవైనా సరే మన ఈతి బాధలతో ఏది బాధపడుతున్నా కూడా అది సర్ప సంబంధిత దోషాలే అని మనకి పెద్దలు, జ్యోతిష్యులు, మన గురువులు చెప్తున్నారు. అయితే ఇక్కడే ఎందుకు చేసుకోవాలి నాగప్రతిష్ఠలు అంటే గండపేరుండ నరసింహస్వామి గండపేరుండ పక్షిమోహన్ రూపంతో ఉన్నారు కాబట్టి ఆ యొక్క సర్ప సంబంధిత దోషాలు మొత్తము ఈ స్వామి తొలగజేస్తారు. నేను తొలగిస్తాను, నా పీఠంలో నాగప్రతిష్ఠలు చేయమని కూడా స్వామి ఆదేశం. ఆదేశంతోనే మేము ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తున్నాం.
అదే. అంటే ఈ పూజా కార్యక్రమాలు గాని, ఈ పూజా విధానం గాని ఏ విధంగా నిర్వహిస్తున్నారు మీరు? అంటే నాగప్రతిష్ఠల గురించే కదండి. అవును. నాగప్రతిష్ఠల గురించే అయితే మనం యథావిధిగా బ్రాహ్మలు వచ్చి ఇది కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమం అనేది కూడా మనం అధర్ణ వేదంలోంచి ఒక క్రతువుగా తీసుకుని చేసేది. ఏదైనా మ్మ్. మనకి ఆధారంగా ఏ క్రతువులు చేసినా, ఏ యజ్ఞ యాగాది క్రతువులు చేసినా మనకి వేదాల్లోంచే కదా. అట్లాగే ఈ నాగప్రతిష్ఠా క్రతువు కూడా మనం ఒక గురువుల నుంచి తీసుకుని, పెద్దల నుంచి అనుసంధించి మనం తీసుకుని చేసుకునే కార్యక్రమమే. ప్రథమంగా స్వామివారికి ప్రాతకాలంలోనే స్వామివారి దగ్గరికి వస్తారు, స్నానం చేసి శుచిగా పట్టుబట్టలు ధరించి ఉమ్, పంచా కట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత వారి చేత ముందు ప్రదక్షిణాలు చేయించి, ప్రాతకాల ప్రదక్షిణాలు, ఉమ్, పుల్లు ప్రదక్షిణాలు కానీ అంగ ప్రదక్షిణాలు కానీ ఏవైనా సరే ప్రదక్షిణాలు చేయించి తర్వాత స్వామివారి గట్టిగా మొక్కుకోమని చెప్తాం. మొక్కుకుని వాళ్ళు నమస్కారాలు చేసుకున్న తర్వాత ప్రాతకాలం స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు, బాలభోగం ఇవన్నీ నిర్వహించుకున్న తర్వాత ఉమ్, ప్రతిష్టకు అంతా సిద్ధం చేసి ఉంచుతారు ముందుగానే. ఉమ్, ప్రథమంగా ప్రతిష్టా కార్యక్రమంలో మనం గణపతి పూజ, నవగ్రహ పూజ, అది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు ముందు ఆ కాన్సెప్ట్ ఆ చెప్పండి. సూర్య నమస్కారాలు కూడా ముందు మనం ఇక్కడ గండబేడి నరసింహస్వామి వారికి అర్చన కన్నా ముందు కూడా ఉమ్, మన ప్రాతకాలంలో మనకి సాక్షాత్తు సూర్య భగవానుడే మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి ఉమ్, అసలు శిలలు, దేవతలు, ప్రతిష్టలు, అసలు దైవానికి ఒక రూపం అనేది మన మానవుడు సృష్టించుకుంది. అవును. అప్పుడు ఆది మానవుల నుంచి మనం చేసే ఇదేంటంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి అని చెప్పి సూర్యచంద్రుల్ని పూజించేవాళ్ళు. అవును, ప్రత్యక్ష దైవాలుగా ఆ, సూర్యచంద్రుడు. అవును, పూజించేవాళ్ళు వాళ్ళే వంశదేవతలు కూడా. అవును. చాలా మనకు మందికి కనిపించే పంచభూతాలు కూడా. అవునండి, పంచభూతాల్లో వారిని ప్రత్యక్ష దైవాలుగా మనం అవును. కొలవటం జరుగుతుంది. కాబట్టి ముందు సూర్య భగవాన్ని ఉమ్, మన చేత భక్తుల చేత సూర్య నమస్కారాలు చేయించి అర్ఘ్యపార్ఘ్యాదులు ఇప్పించి తర్వాత మనం కార్యక్రమానికి రావటం జరుగుతుంది. ఉమ్, ఆ సూర్య నమస్కారాలు అయిన తర్వాత ముందు స్వామివారి దగ్గరికి వస్తాం. అవును. వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఇక్కడ మండపారాధన అవన్నీ సిద్ధం చేసి ఉంచితే ఉమ్. మండపారాధన. అంటే మండపారాధనలో ఏమేం పూజలు నిర్వహిస్తారమ్మా ముఖ్యంగా? మండపారాధన అంటే బియ్యం పోసి కలశం పెట్టి సిద్ధం చేసి ఉంచుతారు కొత్త కండువా మీద. దాని దగ్గర మనం నవగ్రహ పూజ, గణపతి పూజ, మండపారాధన కార్యక్రమం, రక్షాబంధన, కలశారాధన, ఆ కలశారాధనలో నవనాగుల ఆరాధన, ఉమ్, తర్వాత మహాసంకల్పం, ఉమ్, వ్యక్తిగత సంకల్పం. ఉమ్, మహాసంకల్పం అంటే అందరికీ వర్తిస్తుంది. ఉమ్, అంటే ఒక్కొక్కరికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళ నక్షత్రాలు కానీ అవన్నీ తెలియకపోవచ్చు. ఉమ్, తర్వాత 7 తరాల నుంచి ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా తెలియకపోవచ్చు. అది అవును. మహాసంకల్పం, అందరికీ వర్తిస్తుంది ఆ సంకల్పం. వ్యక్తిగత సంకల్పం అంటే ఈ తిథి వార నక్షత్రాలన్నీ తెలుసుండి వాళ్ళ జాతక ప్రభావాలు అవన్నీ వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళకి వ్యక్తిగత సంకల్పం. ఉమ్, అట్లా సంకల్పాలు చెప్పి కార్యక్రమం చేయటం జరుగుతుంది. మండపారాధన దగ్గర ఇవన్నీ చేస్తాం. రక్షాబంధన ఉమ్, అవన్నీ ఆ కార్యక్రమాలని శుద్ధి అంటే పూజా ద్రవ్యాలు కానీ అవన్నీ మనం ఎక్కడి నుంచో తీసుకొస్తాం కదా, ఆ శుద్ధి, ఆత్మశుద్ధి అన్ని ఉమ్, అవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత శివుడికి మహారుద్రాభిషేకం చేస్తారు. ఉమ్, అక్కడ శివుడికి మహారుద్రాభిషేకం జరిగిన తర్వాత ఈ నాగేంద్రుడు మనం స్టోర్లోంచి తీసుకొస్తాం కదా, శిల్పి అవును. తీసుకొస్తాం కాబట్టి ఆ విగ్రహానికి బింబశుద్ధి అంటారు. బింబశుద్ధి అంటారు. బింబశుద్ధి. బింబశుద్ధి అంటే ఉమ్, జలాదివాసం, క్షీరాదివాసం, ధాన్యాదివాసం అది మంత్రోక్తంగా ఉమ్, స్వామివారికి శుద్ధి చేసి ఉమ్, ప్రాణ ప్రతిష్ఠ దానికి చేస్తారన్నమాట. ఈ ఉమ్, కలశంలో ఉన్న నీళ్ళని వాటి మీద పోస్తూ ఆ ఉమ్, విగ్రహాలకి ఉమ్, బింబశుద్ధి చేసిన తర్వాత ఉమ్, స్వామివారిని తీసుకొచ్చి ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం ఉమ్, ఇవన్నీ చేస్తాం. ఉమ్, స్వామివారి అక్కడ ధాన్యాదివాసంలో, పుష్పాదివాసంలో ఉన్న తర్వాత అలా ఉంటారు. హోమం దగ్గరికి వస్తాం. ఉమ్. నెక్స్ట్ హోమం మొదలు పెడతారు. హోమం దగ్గరికి వస్తాం. హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్రుడు, ఉమ్, మరి గణపతి, ఉమ్, ముఖ్య దేవతలు నరసింహస్వామి, మహాలక్ష్మి ఉమ్, వాళ్ళందరికీ ఆహుతులు వేసుకుని హోమ కార్యక్రమం అయిన తర్వాత మంత్రోక్తంగా ఘట్టం దగ్గరికి తీసుకెళ్ళి, ఘట్టం తయారు చేసి ఉంచుకుంటాం కదా, ఆ ఘట్టం దగ్గరికి తీసుకెళ్ళి నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఉమ్, అక్కడ మంగళ నీరాజనాలు, ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉమ్, మళ్ళీ భక్తులు గుళ్ళోకి వస్తే ఆశీర్వచన కార్యక్రమం అవన్నీ ఉంటాయి. మళ్ళీ స్వామివారికి హారతి, మహానైవేద్యం, ప్రసాద వితరణ ఉమ్. ఇవన్నీ ఉంటాయి. అదే అమ్మా. అంటే ఇప్పుడు దాదాపు మీరు ఎప్పటి నుంచి ఏ ఏడు నుంచి మీరు మొదలు పెట్టారు ఈ కార్యక్రమాన్ని?
ఇక్కడ ఈ భక్తుల విశ్వాసం ఏ విధంగా నడుస్తుందనే దాని గురించి ఒకసారి చెప్పండి. మంచిదండి. పీఠం అయితే 55 ఏళ్ళు 56 ఏళ్ళు అయిపోయింది. మన నాగప్రతిష్ఠ కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నప్పుడు 2018 మార్చి 30 నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దగ్గరగా మనకి 1786 ప్రతిష్ఠలు ఇవాళతో పూర్తి చేసుకున్నాం. ఈ రోజుకి 1786 ప్రతిష్ఠలు 86 ప్రతిష్ఠలు దాటాం. ఇవాళతో అయినాయి. ముందు కొనసాగాలి. 1,00,000 నాగ ప్రతిష్ఠలు చేయాలి అనే సంకల్పం కూడా ఉన్నది. స్థలానికి ఏమి ఇబ్బంది లేదండి. 23 ఎకరాల క్షేత్రంలో ఉంది ఈ పీఠం. కాబట్టి భక్తులకు అందరికీ అందుబాటులో ఉంటే నాగప్రతిష్ఠ యథావిధి కార్యక్రమం ఉంటుందండి. పూర్ణాహుతి కూడా దేనికి రాజీపడ హోమద్రవ్యం కూడా నేనే తయారు చేసి పరిమళ ద్రవ్యాలతో ఇక్కడ అడవిలో ఉన్న మోదుగు పువ్వు దగ్గర నుంచి సేకరించి చక్కగా కార్యక్రమం ఉంటుంది. ఈ అరణ్యంలో అన్ని కూడా లభిస్తాయి. అంటే తెప్పించుకోవాలి, లభిస్తాయి. ఇప్పుడు వస్తున్న భక్తులకు కానీ వారిని అడిగి, అంటే చాలా మంది ఇందాక మేము అడిగి చూసాము, వారి సమస్యలు కూడా చెప్పారు. అందులో ముఖ్యంగా ఏ సమస్యల మీద ఇక్కడికి రావడం జరుగుతుందమ్మా భక్తులు? అన్ని సమస్యలతోనూ వస్తారండి. జాతక సమస్యలు, జాతకం చూపించుకుంటే అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా యాక్సిడెంట్లు కానీ, ధన నష్టం కానీ, విపరీతంగా వ్యాపార నష్టం కానీ జరిగినప్పుడు అల్లాడిపోతుంటారు. అప్పుడు వాళ్ళ జ్యోతిష్యులను కలవటం కానీ, పెద్దవాళ్ళని కలవటం కానీ తెలిస్తే వాళ్ళ జాతక పరిశీలన కానీ, వాళ్ళ కుటుంబ వంశ పరిశీలన కానీ చేసినప్పుడు వంశపారపరంగా ఏమన్నా సర్పదోషాలు ఉన్నాయా, జాతకపరంగా ఏమన్నా కుజదోషం, కాలసర్పదోషాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా పరిశీలన చేసి అప్పుడు నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పబట్టే మనం ఇక్కడ చేస్తాం. వాళ్ళందరూ వాళ్ళ భక్తులు నిర్ణయించుకుని వస్తేనే ఇక్కడ నాగప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అయితే తర్వాత నేను వీటి కుటుంబ సమస్యలన్నిటి తర్వాత ఏంటంటే, నేను బాగా ఎక్కువగా ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేయటం వల్ల నాకు తెలిసింది ఏంటంటే, ఎక్కువగా సంతానం లేదు. ప్రతి దంపతులకి ఐడెంటిటీ సంతానం కదండి. ఇంతమంది ఉన్నారా ప్రపంచంలో సంతానం లేకుండా అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతమంది దంపతులు సంతానం లేకున్నారా అని. చాలా వాళ్ళు ఎన్నోసార్లు ఫోన్ చేసి నాకు అమ్మ మాకుంటే నాకు అది చాలా గొప్ప ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళు ఎక్కువగా స్పందించటం, వాళ్ళు మళ్ళీ సంతానం ఉంది హైయెస్ట్ 22 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటే వెంటనే ఎక్కువగా అందరికీ కమల పిల్లలండి. 10 నెలలకే కమల పిల్లలు. వాళ్ళు మళ్ళీ ఆ బిడ్డల్ని ఎత్తుకుని ఇక్కడికి పుట్టు వెంట్రుకలు అన్నప్రాసన కార్యక్రమాలకు రావటం, ఇక్కడే మన పీఠంలో వాళ్ళకి ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మంచి స్పందన ఉంది. అట్లాగే కుటుంబం కలతలు, దాంపత్య సఖ్యత లేక భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపార నష్టం జరిగిన వాళ్ళు, ఉన్నత చదువులు చదువుకుని కూడా ఉద్యోగాలు రాక బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాగే విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీసా రాక ఆలస్యం అయ్యి ఈ మధ్య అట్లా చిన్నపిల్లలు బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ వచ్చినాయి. రీసెంట్గా మొన్ననే వరంగల్ నుంచి వచ్చారు. వాళ్ళు అప్లై చేసుకున్నారు ఉద్యోగానికి వెళ్ళాలి, కెనడా వెళ్ళాలని. వాళ్ళకి వెంటనే వచ్చింది. మళ్ళీ వారంలోనే వచ్చారు మా దగ్గరికి. వచ్చి అమ్మ ఇట్లా వచ్చింది, వీసా వచ్చింది, వెళ్తున్నాను, 22వ తారీఖున వెళ్తున్నాము. వెళ్ళారు, 22 వెళ్ళింది కదా, వచ్చామని మళ్ళీ వచ్చి వాళ్ళ నాగేంద్రుడు పూజ చేసుకుని వెళ్ళటం జరిగిందండి. చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటంటే, తల్లి కూతుళ్ళు తండ్రితో మాట్లాడుకో, ఏదో కుటుంబ సమస్యలు ఉంటాయి కదా, మాట్లాడుకోక దాదాపు ఒక 15-16 ఏళ్ళు విడిపోయిన వాళ్ళు కూడా నాగప్రతిష్ఠ చేసుకుని వెళ్ళగానే వాళ్ళ పాప మనవరాలకి పెళ్లి నిశ్చయించుకుని వచ్చి కార్డు ఇవ్వటానికి వచ్చి తల్లిదండ్రితో మాట్లాడింది. అలా చాలా విషయాలు నాకు అందరూ చెప్తుంటే, మేము ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు మేము ఆచరిస్తున్నాం కానివ్వండి, నిర్వాహకురాలుగా నేను ఉండి చేస్తున్నాను. ఆ మహిమ సత్యం అనేది భక్తులు వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్పటం వల్లే నాకు కూడా ఇంత విశేషం ఉంది, ఇంత పవిత్రత ఉంది ఈ కార్యక్రమంలో అని నేను కూడా తెలుసుకోగలుగుతున్నాను. కళ్యాణ సంబంధించిన విషయాల్లో కూడా, పెళ్లిళ్ళ విషయాల్లో కూడా అండి, పిల్లలు చాలా బాగుంటారు, అందంగా ఉంటారు, వాళ్ళన్నీ ఇచ్చుకోగలరు, మంచిగా పెళ్లి చేయగలరు. కానీ సంబంధాలు స్థిరపడవు. ఎందుకని అంటారమ్మా అలా? జాతకరీత్యా కుజదోషం ఉంటే ఈయన అదొకటిను, ఈ అటువైపు తల్లిదండ్రి కానీ ఇటువైపు తల్లిదండ్రి కానీ వధువు వరువుడికి కానీ ఎవరికైనా ఈ 6 శని మహర్దశ నడుస్తూ ఉండాలి. కుటుంబంలో ఎవరికి ఆ దోషం ఉన్నా శని మహర్దశ నడుస్తూ ఉండాలి. ఓకే, అప్పుడు సంబంధం సెటిల్ అవుతుంది.
ఓకే. అది కూడా ఉంటుంది. ఆహాహా. అట్లా కూడా ఉంటుంది. ఆ. అవన్నీ జ్యోతిష్యులు చెప్తారు. ఉమ్, కాబట్టి ఈ వివాహాల సమస్య విషయంలో కూడా ఉమ్, ఇక్కడి నుంచి వెళ్ళిన వారానికి అనుకోనట్టు సంబంధం కుదిరి వివాహం పసుపు ఉమ్, బట్టలతో ఉమ్, వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉమ్, చాలా మంది ఉన్నారు. వ్యాపారంలో అదొకటి. ఈ మధ్య ఇంకొకటి అండి, ఉమ్. ఎవరినన్నా మనం నమ్మి డబ్బు ఇస్తాం, అవునమ్మా. చేబదులుగా కానీ నమ్మిగా కానీ వాళ్ళు ఏదో చేసుకుంటారంటే వస్తే అవును. నాకు ఎందుకో నాకు భలే బాధ అనిపిస్తుంది. కొన్ని కోట్లు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నమ్మకం మీద. అవునమ్మా. అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నాగప్రీతి చేసుకున్న తర్వాత రామనుకుని వదిలేసుకున్నామండి, ఆశ వదిలేసుకున్నాం, అట్లాంటి డబ్బుల్లో కనీసం ఒక ముప్పావులా ఉంతన్నా వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, అట్లాగే దాయాదుల ఆస్తులు, మామగారు కానీ ఎవరైనా పంచని ఆస్తులు ఉంటాయి, ఉమ్. వాళ్ళ దగ్గర నుంచి మాకు రావు, వంశపారపరంగా వచ్చిన ఆ, ఆస్తులు కానీ. వచ్చే ఆస్తులు కూడా మాకు రావు అనుకున్న వాళ్ళు కూడా అవును. ఈ ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత తగాదాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి కానీ. కోర్టు సమస్యలు, కోర్టు సమస్యలు. కోర్టుల్లో ఉన్న ఆస్తులు, ఉమ్, వాటి విషయాల గురించి కానీ నాకు చాలా అసలు మా మామగారి గురించి మాకు ఆస్తి రాదనుకున్నామండి. ఇట్లా ఆయన మాకు పిలిచి మాకు రాశారు అని. వాళ్ళు ఇప్పుడు నాకు ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుని దగ్గర 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వచ్చి అదే టైంకి వచ్చి వాళ్ళ నాగేంద్ర పూజ చేసుకుని ఉమ్, మంచి స్పందన ఉందండి. ఉమ్. ఎవరైనా ఏ ఏ దేవీ దేవతా ప్రతిష్ఠలు కార్యక్రమాలైనా, హోమాలైనా, క్రతువులైనా, ప్రతిష్ఠలైనా ఏవైనా వాళ్ళు స్వానుభవంగా అనుభవించి మళ్ళీ ఎవరికైనా చెప్తుంటేనే అర్థమవుతుంది. ఉమ్, చేసే మాకు కూడా కాదు. అలా వాళ్ళు చెప్పినట్టు మాకు ఎంత ఆనందమో, ఉమ్. చాలా ఆనందం అనిపిస్తుంది. ఉమ్. అంటే అమ్మా, ఇప్పుడు మన దేశంలోనే అంటే చాలా అరుదుగా ఉంది ఈ నాగప్రతిష్ఠకు సంబంధించి కానీ దేవాలయాలు అనేవి చాలా అరుదైన ప్లేస్‌లోనే, అరుదైన స్థలాల్లోనే అవి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అటు వాటిలో చాలా కొద్ది వాటిలో ఇదొక ప్లేస్ అని కూడా మాకు ఈ మధ్య తెలవడం జరిగింది. అయితే ఇక్కడ ఆ స్థలానికి సంబంధించి కానీ, ఇక్కడ జరిపే ఆ హోమాలకు సంబంధించి కానీ, ఆ పూజలకు సంబంధించి కానీ, పూర్వం ఏ విధమైతే పూజలు మీరు నిర్వహించారో ఆ శక్తి ఏ విధంగా ఇక్కడ నిలకడ ఉంది అని చెప్పిన విషయం మీద ఒకసారి చెప్పండి. దైవం పిలిస్తే పలుకుతారండి. అసలు ఈ క్షేత్రంలో కాలు పెడితేనే మనసు రిలీఫ్గా ఉంటుంది. ఎంత చికాకైనా అది కూడా భక్తులు నాకు చెప్పడం వల్లే మేము చాలా చికాకులో వచ్చామండి. అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో, ఎంత హాయిగా ఉందో మనసుకి, అసలు పోయింది బాధ అంతా అని కూడా అంటుంటారు. ఇక్కడే నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయటం ఇంత సిద్ధి ఎందుకు సిద్ధిస్తున్నాయి అంటే స్థలం యొక్క విశేషం. ఉమ్, కృష్ణా నది ఉత్తరంగా ప్రవహించటం ఒకటి, కూర్మావతార రూపంలో భూమి ఉండటం ఒకటి, ఉమ్, భరద్వాజ మహాముని సంచరించి తపస్చేయటం ఒకటి, గురుదేవులు శ్రీ సత్యానంద సరస్వతి స్వామి గారు కొన్ని కోట్లు జపం చేసిన పవిత్రమైన భూమి. ఉమ్, అట్లాగే ప్రపంచంలో ఎక్కడా లేని గండపీఠ నరసింహస్వామి ఈ పీఠంలో విరాజిల్లటం ఒకటి. ఉమ్, ఇవన్నీ మంచి ఇది. తర్వాత మనం చేసే నాగప్రతిష్ఠ ఫలితాలు కూడా అలా ఉండి భక్తులు చెప్పటం కూడా విశేషమే. ఉమ్. అందుకని ఈ క్షేత్రానికి అంత విశిష్టత, గొప్పతనం. అదే అమ్మా. ఈ పీఠంలో దాదాపు ఇప్పుడు గండవీరుండం లక్ష్మీ నరసింహస్వామి సమేత భూదేవి సకల దేవత సకల దేవతల ఆలయం ఉంది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న మనం ఇప్పుడు ఆంజనేయ స్వామిని తీసుకోవచ్చు. ఇందాక మీరు చెప్పారు ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత, ఆయనతో పాటు ఉన్న మిగతా వారి సంబంధించిన ఆ ప్రతిమలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పని కూడా చెప్పారు. అవి ఏమేమి ప్రతిమలు ఉన్నాయి? ఇక్కడ ప్రధానంగా గండపీఠ నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి సహిత దేవేర్లు కూడా ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని స్వామి కదా, శాంతి కోసం అమ్మలిద్దరు పక్కన ఉండాలని అమ్మల్ని ప్రతిష్ఠ చేశారు. ప్రప్రథమంగా 1970 జూన్ 14 జరిగింది. అదే కులదైవం వెంకటేశ్వర స్వామి. ఈ నాగప్రతిష్ఠా కార్యక్రమాలు ఇక్కడ జరగకముందే సంతాన వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠ చేశారు. సంతానం లేని వాళ్ళు ఇదే పీఠంలోనే సంతాన వేణుగోపాల స్వామి ఉన్నారు. ఇది జగద్గురు పీఠం, ఆదిశంకరాచార్య పరంపర, అవధూత పీఠం కాబట్టి దత్తాత్రేయమూర్తిని ప్రతిష్ఠ చేశారు. ఈ పీఠంలో మనకి శివకేశవులకు భేదం లేదు అని ఒక పీఠం మీద గణపతిని, ఇంకొక పీఠం మీద విక్షక్సేనుల వారిని, గరుడ ఆళ్వారిని, తర్వాత సీతారామచంద్ర స్వామిని, సువర్చలా సహిత ఆంజనేయ స్వామిని, తర్వాత ఇట్లా గండపీఠ నరసింహస్వామికి మళ్ళీని ఏకాదశముఖ వీరాంజనేయ స్వామి. ఎక్కడైనా మనం పంచముఖ ఆంజనేయ స్వామి, సప్తముఖ ఆంజనేయ స్వామిని చూస్తాం. మంత్రశాస్త్రంలో ఉన్న మూర్తి ఏకాదశముఖ ఆంజనేయ స్వామి. ఆయన్ని కూడా ఇక్కడ విగ్రహ రూపంగా ప్రతిష్ఠ చేయటం జరిగింది. తర్వాత మహాలక్ష్మి ప్రత్యంగిర, ప్రత్యంగిరాదేవి గురించి బాగా చెప్పుకుంటున్నారు కదండి. ఎప్పుడోనే ఇక్కడ మహాలక్ష్మి ప్రత్యంగిరాదేవి ప్రతిష్ఠ చేయటం జరిగింది. అట్లాగే రోజు రోజుకి దినదినాభివృద్ధిగా ఎదిగే
నర్మదా బాణలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి తాతగారు ప్రతిష్ఠ చేయటం జరిగింది. అది ఈ రోజు కూడా ఎదగటం అనేది చాలా విశేషం. గురువు గారు ఆ నర్మదా నది నుంచి ఆ, తీసుకొచ్చిన తీసుకొచ్చి శివలింగం ప్రతిష్ఠ శివలింగం చేశారు. కూడా ఆ ఎదగటము మ్మ్. అందం వల్ల అంటే అది అందరం ఎదగడం అంటే ఏంటమ్మా? ఇప్పుడు నేను చాలా భక్తుల్ని అడిగాను. నేను ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులు చెప్పడం జరిగింది, శివలింగం అనేది అది ఎదుగుతుంది అని చెప్పని చెప్పాను అన్న. అంటే మనకి జనరల్గా లేపాక్షి అటువైపు ఏంటంటే నందీశ్వరుడు అవునండి, ఎదుగుతూ ఉంటాడు అవును. అని చెప్పని, బసవన్న ఎదుగుతూ ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు చెప్తున్నారు శివలింగం కూడా ఎదుగుతుందని చెప్పని. ఏంటమ్మా ప్రత్యేకత ఏంటి అసలు? ఎలా అది నిజంగానే మీరు చూసారు? అయ్యో అవునండి, నేను కూడా ఒకప్పుడు చిన్న పిల్లని, ఈ తరం పిల్లనే కదా. ఇప్పుడైతే వయసు వస్తే ఆధ్యాత్మిక చింతన, కానీ అప్పుడు ఈ పరిశీలనలన్నీ మేము చేసిన వాళ్ళనే కదా. ఎలాగూ ఏమిటి ఈ ప్రశ్నలన్నీ మాకు వచ్చినవే. అయితే అదొక అద్భుతమైన శక్తి అండి. చివరికి తాతగారు సిద్ధి పొందే టైంలో ఎంతైతే తపస్సు ఆయన చేశారో ఆ తపశ్శక్తి అంతా శివలింగాన్ని ధారపోశారు. ఆ మాట చెప్పారు. చెప్పి తీసుకొచ్చారు. శివలింగం ఎదుగుతోంది అని ఎలా గుర్తించారు అంటే, ఇంట్లో ఒక చిన్న బిడ్డ పుడితే ఆ బిడ్డకి 40 ఏళ్ళు వచ్చిన ఇంట్లో తల్లిదండ్రి కానీ తాత అమ్మమ్మలు కానీ ఎవరు గుర్తుపట్టలేరు, చెప్పలేరు ఎట్లా ఎదిగాడు బిడ్డ అంటే. ఎవరు చెప్తారు? సంవత్సరానికో 6 నెలలకో 2 ఏళ్లకో 3 నెలలకో చూసిన వాళ్ళు చెప్తారు. ఏమని? మీ బిడ్డ సన్నగా ఉన్నాడు, లేకపోతే లావయ్యాడు, బాగున్నాడు, లేకపోతే చిక్కాడు అని వాళ్ళు చెప్తారు. అట్లాగే కాశీ నుంచి తీసుకొచ్చిన ఈ నర్మదా బాణలింగాన్ని ఇంట్లో మేమెవరం గుర్తుపట్టలేదు, ఎదుగుతున్నారా ఏంటనని. వచ్చిన భక్తులు మళ్ళీ ఈ శివలింగం చూడటానికి కొత్తలో వచ్చిన భక్తులు మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు వచ్చిన వాళ్ళు చెప్పారు. ఇదైనా భక్తులు చెప్పాల్సిందేనండి ఏ విషయమైనా. ఏంటండి పోయినసారి స్వామిని పట్టుకుని మీరు అభిషేకం చేసేటప్పుడు మార్చమంటే మార్చాము, ఆ ప్లేట్లోంచి అభిషేకం చేసేవారు కదా, కడగాలి కదా, కడిగేటప్పుడు ఆ ప్లేట్లోంచి ఈ ప్లేట్లోకి మార్చమంటే తేలిగ్గా మార్చాము. ఈసారి ఏంటి స్వామి బరువు అనిపిస్తున్నారు, మార్చలేకపోతున్నాము. అలాగా అమ్మా అని మాదిపాడు గ్రామంలో షావుకారులు ఉంటే వాళ్ళు అప్పుడు త్రాసు తక్కెడ అనేవాళ్ళు, అది తెప్పించి శివలింగం తీసుకొచ్చిన 3 నెలలకి తూయించారు. తూయిస్తే 2 కిలోలకు వచ్చారు స్వామి. అదే శివలింగం సంవత్సరంన్నరకి ప్రతిష్ఠ చేశారు. మేళతాళాలతో ప్రతిష్ఠ చేస్తుంటే ఆ రోజున త్రాసు తక్కెడ తెప్పించి మళ్ళీ తూయిస్తే 16 కేజీలకు ఉన్నారు. 2.5 కేజీ నుంచి 16 కేజీలు 16 కేజీలకి సంవత్సరంన్నరకి ఎదిగారు. ఇప్పుడు ప్రతిష్ఠ చేశాం కదా, మనకేంటి ఎలా అంటే ఆ యొక్క పానుగట్టానికి ఒక గార, అంటే ఒక నీటి లెవెల్ వస్తే వరదొచ్చి కొన్నాళ్ళు ఉంటే ఒక గార అనేది ఏర్పడుతుంది. అలా పానుగట్టానికి ఒక గార, ఆ స్వామివారిలో ఉన్న ఆ రైలు పట్టాలు మాదిరి జీరులు చుక్కలు అవన్నీ రావటం పోవటం, ఎదుగుదల ఉండటం, అట్లా అన్నమాట. ఏం లేదండి, విశేషంగా ఈ పీఠంలో ఏదైనా ఒక కార్యక్రమం, ఒక 100 మందో 200 మందో ప్రసాద వితరణ అంటే భోజనం కనుక చేస్తే వెంటనే శివలింగంలో మార్పులు మనం గుర్తిస్తాము. ఇది కాకుండా తాతగారు ఏం చెప్పారంటే, అప్పుడు భక్తులు అడిగారు, ఏంటి స్వామి ఇట్లా శివలింగం ఇట్లా ఎదుగుతోంది కదా, ఏంటి శివలింగం ఎదగటం ఏంటి అంటే, కాదమ్మా, మీరు ఎవరైనా ఈతి బాధలతో భక్తులు కనుక వస్తే, నువ్వు రాత బాగాలేదు, మా కర్మ బాగలేదు, రాతలు బాగాలేదు అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ చేత ఆవు పాలతో అభిషేకం చేయించి ఈ తల నుదురు శివలింగానికి అరచేతులతో పట్టించి వాళ్ళ చేత ప్రార్థన చేయిస్తే ఈ దురదృష్ట రేఖలన్నీ ఆయన తీసేస్తారు అని ఒక అద్భుతమైన ఇది చెప్పారు. ఈ రోజుకి పీఠంలో అలా ఎవరైనా అనుకుని వస్తే గనక అలాగే చేయించడం జరుగుతుంది. తర్వాత మహాలక్ష్మి ప్రత్యంగిరి కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. తాతగారు వాళ్ళది వాడవిల్లిలో వంశదేవత వాడు అంకమ్మ తల్లి, ఆవిడ్ని క్షేత్రపాలికగా ఎంట్రన్స్ లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆవిడ కూడా చాలా శక్తివంతురాలు అంకమ్మ అమ్మ. ఈ పీఠంలో ఇవన్నీ ఈ ప్రతిష్ఠలన్నీ చేయడం జరిగింది విశేషంగా. తర్వాత మనకి రాముల వారికి యుద్ధంలో సహకరించిన వానరాళ్ళు ఆంజనేయ స్వామి వారిని ఒక్కరినే కొలుస్తాం మనం. ఇంకా మిగతా వానరాలన్నీ ఉన్నాయి, నల్లు నీళ్లు జాంబోతు సుగ్రీవుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని పతాకాంజన యంత్ర రూపంగా ఇక్కడ యంత్ర ప్రతిష్టగా చేశారు. పతాకాంజన యంత్రాలుగా క్షేత్రానికి రక్షకులుగా కూడా, అది కూడా విశేషమేనండి ఈ క్షేత్రంలో. అంత గొప్ప పీఠం, అదంతా గురుదేవులది ఆయనది. ఇక్కడ నవగ్రహాలకు సంబంధించి పూజలు కూడా నిర్వహిస్తారమ్మా? నవగ్రహాల పూజ కూడా ఇప్పుడు మనకి నాగప్రతిష్ఠలోనే ఉంటుంది. అట్లా కాకుండా నవగ్రహ మండపారాధన కూడా ఉంది.
శివాలయం ఉంది కాబట్టి నాగబ్రహ్మ మండపారాధన కూడా ఉంది. అక్కడ ప్రతి శనివారం శని త్రయోదశికి భక్తులు రావటం, నవగ్రహ పూజలు చేయించడం జరుగుతుంది. ఇప్పుడు నాగప్రతిష్ఠా కార్యక్రమాలే కాకుండా విడిగా హోమాలు చేసుకోమంటారు. ఏదైనా గ్రహ శాంతుల కోసం హోమాలు, పిల్లలు పుట్టినప్పుడు పిల్లల శాంతులు హోమాలు ఉంటాయి కదా, నక్షత్ర హోమాలు, అవి చేయటం, సుదర్శన హోమం అని, గణపతి హోమం అని, ఎవరు ఇష్టానికి ఎవరి కోరినా కూడా ప్రతి హోమం ఇక్కడ చేయటం జరుగుతుందండి. వృశ్చింగిరాదేవికి మిరపకాయలతో హోమం, అమావాస్యకి, పౌర్ణానికి, ఇవన్నీ ప్రత్యేక కార్యక్రమాలు పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. అమ్మ, నాదొక సందేశం, సందేహం. ఇప్పుడు ఎవరికైనా ఈ జాతక చక్రంలో కానీ, లేదంటే ఈ దోషాల వల్ల కానీ, వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల, ఈ విధంగా ఉన్న వాళ్ళ సమస్యలు, కోరికలు తీర్చుకోవడానికి కానీ, ఇప్పుడు సంతానం సంబంధించి కానీ, లేదంటే ఇప్పుడు వివాహాలకు సంబంధించి కానీ, ఇటువంటి సమస్యలు ఉన్నవారు వచ్చి ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేసుకొని వారి సమస్యలను తీర్చుకున్న అంశం అయితే ఇక్కడ నడుస్తుంది. అంటే వీరు మాత్రమే రావచ్చా ప్రతిష్టకి, లేదంటే ఏదైనా కోరిక తీర్చుకోవాలని చెప్పని ఇటువంటి లేని వారు కూడా వచ్చి చేసుకోవచ్చా? చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇవాళ మీరు అడిగింది. ఎవరైనా సరే మన ఇంట్లో పరిస్థితులు బాగోలేదను, లేకపోతే జాతక సమస్యలు ఉన్నాయను, లేకపోతే పరిస్థితులు బాగోలేదను, లేకపోతే ఏదైనా మొక్కులు మొక్కుకుంటేనే చేసుకోవాలను, ఇతర కారణాలే నాగప్రతిష్ఠ చేసుకోవాలన్నది అపోహ. నాగప్రతిష్ఠా కార్యక్రమం అనేది ఎవరైనా ఆచరించుకోవచ్చు. అదొక ధర్మాచరణం, మహత్తరమైన పుణ్య కార్యక్రమం. ఇక్కడ మాకు 6 నెలల బాబు దగ్గర నుంచి 82 ఏళ్ళు వచ్చిన వృద్ధ దంపతుల దాకా మేము ఇక్కడ నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేసుకున్నారు. ఇవాళ కూడా ఒక నూతన జంట, వాళ్ళకి ఇష్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే, వాళ్ళకేమి కామ్యాలు ఏం లేదు, అయినా సరే వాళ్ళు వచ్చి నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకున్నారు. అలా కూడా అండి, ఒక ఇది ధర్మాచరణం, ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసింది. జీవితంలో మోక్షం కోసం ఒక శివలింగ ప్రతిష్ఠ, మనం 7 తరాల నుంచి ఉన్న సమస్యలు కానీ ఏవైనా కానీ పోవటానికి ఒక నాగప్రతిష్ఠ జీవితంలో ప్రతి వ్యక్తి ఆచరించవలసిన ఒక పుణ్య కార్యక్రమం. ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు, దంపతులుగా చేసుకోవచ్చు. వాళ్ళు చాలా మందికి మేము మా భర్త లేరమ్మా, మేము అట్లా ఏముండదండి, వారైనా చేసుకోవచ్చు. ఒకరే ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇందులో వయసుకు కానీ లేదంటే ఏమీ లేదండి. అదే చెప్తున్నాను, 6 నెలల బాబు దగ్గర నుంచి 82 ఏళ్ళు వచ్చిన వృద్ధ దంపతుల వాళ్ళ ఓపిక కూడా లేదు, అయినా సరే ఒకరికొకరు తోడై అక్క చెల్లెళ్ళు చక్కగా వచ్చి ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నారు. ఒకే కుటుంబంలో మేము 16 ప్రతిష్టలు చేసాం, ఒకే కుటుంబంలో. అట్లా అది కాకుండా ఇంకా ఇప్పుడు నాగప్రతిష్ఠ చేసుకుని వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు 2 ఏళ్ళకి మళ్ళీ సంవత్సరానికి వచ్చి మళ్ళీ ఆ కుటుంబంలోనే మళ్ళీ వాళ్ళే వచ్చి నాగప్రతిష్ఠ చేసుకోవటం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉన్నాయనే కదా. అదేనమ్మా, అంటే ఇప్పుడు ఒక జంట కానీ లేదంటే ఒక కుటుంబం నుంచి కానీ వచ్చి ఒక ప్రతిష్ఠ చేసుకుని మళ్ళీ వాళ్ళే ఇంకొక ప్రతిష్ఠ చేసుకోవచ్చమ్మా? మళ్ళీ తప్పలేదండి, చేసుకోవచ్చు. రీసెంట్ గా నేను హైదరాబాద్ లో ఒక ఆవిడ ప్రతి సంవత్సరం నాగప్రతిష్ఠ చేస్తుంది. నేను అది విన్నాను కొత్తగా, అంటుంటే ఇట్లా ఒక ఆవిడ ఉందండి, ఆవిడ ప్రతి సంవత్సరం నాగప్రతిష్ఠ చేస్తుంది ఆవిడ. అలా దైవ కార్యక్రమానికి ఏముందండి, చేసుకోవచ్చు, తప్పేం లేదు. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం అండి. చాలా సంతోషం అమ్మా. మాకు కూడా చాలా ఈ పీఠం గురించి మేము అంటే సహజంగా బయట వాళ్ళకి ఎలా అంటే ఈ పీఠం యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుంది అనే విషయం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. మా ద్వారా కూడా చాలామంది కూడా మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ మహిమ కానీ ఇది కానీ మేము ఈరోజు కళ్ళారా చూసాం. ఈరోజు మా ఎదురుగానే చాలా ప్రతిష్టలు కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. మీరు ఆ ప్రతిష్ట కానీ ఆ పూజా విధానం కానీ అది ఏ విధంగా నడిపించారో, ఏ విధంగా జరిపించారో, ఈ మంత్రోచ్చరణంతో, హోమాలతో, పూజలతో, అన్నిటితో, పంచభక్ష పరమాన్నాలతో వాళ్ళకి పూజించి, ఆ యంత్రాలకు పూజించి, ప్రాణప్రతిష్ఠ చేసి ఏ విధంగా నిర్వహించారో అన్నీ కూడా మేము చూసాము. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చూసిన తర్వాత మాకు కూడా అనిపించిందమ్మా, ఈ స్థలంలో ఉన్న ఈ వాతావరణంలో ప్రపంచానికి దూరంగా ఉన్నట్టుగా, సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉన్నట్టుగా మాకు ఉదయం నుంచి కూడా అలాగే ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా, ఎటువంటి ఈ ఆలోచనలు కూడా లేవు. ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఈ వాతావరణంలో, ఈ ప్రాంగణంలో, ఈ పీఠ ప్రాంగణంలో ఉన్నంత వరకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా.
మాకు కూడా చాలా సంతోషం అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఒకటి చెప్తానండి. ఎక్కడ నాగప్రతిష్ఠ చేసుకోవాలన్నా ఇక్కడ మా క్షేత్రంలో ఏంటంటే అతి జాగ్రత్తగా మేము చూడటం అనేది, నాగాల్ని బిడ్డల్లా చూసుకోవటం అనేది. అది ఎవరైనా క్షేత్రానికి రావాలంటే అందరికీ అందుబాటులో చాలా సెంటర్లో ఉన్నామండి. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు జగ్గయ్యపేట వచ్చి రావచ్చు, లేకపోతే సత్తిరిపిల్లి పిడుగురాళ్ళ మీద కూడా ఇక్కడికి రావచ్చు. అట్లాగే ఎవరైనా ఇటు బెంగళూరు లేకపోతే అనంతపురం నుంచి కానీ కర్నూలు నుంచి కానీ వచ్చేవాళ్ళు నరసరావుపేట నుంచి రావచ్చు. అట్లాగే ఇటువైపు మన ఒరిస్సా బోర్డర్ నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ మీదుగా ఇక్కడ రావచ్చు. అందరికీ మనం అందుబాటులో ఉన్నాం. వరంగల్, ఖమ్మం ఎవరైనా ఎక్కడి నుంచి అయినా రావాలంటే అందరికి అందుబాటులో ఉన్నామండి. రైలు వసతి ఉంది, బస్సు వసతి ఉంది. ఏ మార్గమైనా మనం ఇక్కడికి రావచ్చు. అందుబాటులో ఉన్నాం, అందరికీ సెంటర్లో ఉన్నాం మనం. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు వస్తుంది. దగ్గరగా అన్ని ఊళ్ళ నుంచి ఎవరి నుంచి వచ్చినా 150 కిలోమీటర్లు, 170, 200 అంతకు మించి అందరికీ అందుబాటులోనే ఉంది ఈ క్షేత్రము. ఈ క్షేత్రంలో గొప్పతనం ఏంటంటే నేను దగ్గరుంటాను, కార్యక్రమాలు నిర్వహిస్తాను. మనం బయట అయితే ఎవరో అయ్యగారు వస్తారు, కార్యక్రమం చేస్తారు, వెళ్ళిపోతారు, అక్కడ ఎవరో ఉంటారు. అట్లా కాకుండా క్షేత్ర నిర్వహణ బాధ్యత అన్ని, ఇది ఒక భక్తి పరంగా ఇక్కడ అర్పణ. కాబట్టి నాగక్షేత్రం గొప్ప క్షేత్రం అవుతుంది, గొప్పది కూడా. కాబట్టి అందరూ వచ్చి నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. చాలా సంతోషం అండి. మీడియా వాళ్ళకి మీకు అందరికి ధన్యవాదాలు. మీ అందరి మీద స్వామివారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్థల పురాణం గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ స్థల పురాణం యొక్క ప్రత్యేకత గురించి కూడా మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా ఇక్కడ నవగ్రహాల పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ నవగ్రహాల పూజ వచ్చేటప్పటికి దోషాలకు సంబంధించి కానీ, నాగదోషాలకు సంబంధించి కానీ, కుజదోషాలకు సంబంధించి కానీ, జాతక చక్రాలకు సంబంధించి దోషాలు ఉన్నా కానీ, లేదంటే సంతానం లేకపోయినా కానీ, అదేవిధంగా కళ్యాణం జరగకపోయినా కానీ, ఇటువంటి సమస్యలు కూడా ప్రతి ఒక్క సమస్యలకు కూడా ఇక్కడ నాగ ప్రతిష్ఠ వచ్చేటప్పటికి జరుపుకుంటే కనుక వారికి అన్ని కోరికలు అన్నీ కూడా తీరుతున్నాయని చెప్పని దృఢంగా నమ్ముతున్నారు భక్తులు. అదేవిధంగా ఇంత మారుమూల ప్రాంతంలో ఈ అరణ్య చుట్టుపక్కల మొత్తం అంతా కూడా అరణ్యం దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం అంతా అరణ్యం ఉన్నది. ఈ అరణ్య సమీపంలో ఉన్న ఈ దేవాలయానికి వచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ గండభేరుండ లక్ష్మీ నరసింహ స్వామివారు తీరుస్తున్నారని చెప్పని ప్రతి భక్తులు కూడా విశ్వసిస్తున్నారు. అందులో భాగంగా ఈ చెట్టుకు చూసుకున్నట్లయితే కనుక మనం ఇక్కడ ఒకసారి ఇట్లా చూస్తే ఈ చెట్టుకి అయితే వారు బుట్టలతో అల్లిన ఉయ్యాల తొట్టెలను అయితే మాత్రం వాళ్ళు అక్కడ కట్టుకోవడం అయితే మాత్రం ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అవన్నీ కూడా సంతానం లేని వారికి సంతానం కలగాలని చెప్పని వారు చాలా నమ్మకంతో ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ఠ జరుపుకొని అదేవిధంగా ఇక్కడ ఈ బుట్టలు అనేవి ఈ చెట్టుకి కట్టుకొని వెళ్ళి వాళ్ళ విశ్వత అయితే మాత్రం చాటుకోవడం జరుగుతుంది. అయితే ఈ స్థలానికి సంబంధించి కానీ ఏదైతే గురువులు ఉన్నారో వారి కుటుంబాల నుంచి కుటుంబ తరంతరాల నుంచి వస్తున్న ఆ పూజలను కానీ ఆ మంత్రోచ్చారణలు కానీ అదేవిధంగా నిర్వహిస్తూ ఆ శక్తిని అనే దాన్ని కూడా ఇప్పటికీ కూడా అదేవిధంగా పవిత్రంగా కూడా వీరు ఉంచి ఇప్పటికీ వారు అనేది చాలా మహిమలను అనేది చూపించడం జరుగుతుంది. చాలామంది కూడా విశ్వసిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే సంతానం సంబంధించి కానీ లేదంటే కళ్యాణానికి సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ ఎటువంటి బాధలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా డబ్బుకు సంబంధించి కానీ లావాదేవీ విషయాలకు సంబంధించి కానీ కోర్టు సంబంధించిన విషయాలు కానీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇక్కడకు వచ్చి ఈ నాగప్రతిష్ఠ చేసుకుంటే తీరని కోరికలు కూడా తీరుతున్నాయని చెప్పని చాలామంది జనం విశ్వసించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ పీఠానికి వచ్చి సందర్శించుకొని మీ కోరికలను తీర్చుకుంటారని చెప్పని మేము కూడా భావిస్తున్నాం. మరొక దేవాలయం సందర్శనతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.